మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివి, అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి, ప్రేమామయుడివి, కరుణామయుడివి, దయామయుడివి, వర్ణించడానికి వీలు లేనటువంటి మహా గొప్పవాడా మీకు స్తోత్రం. నినాయక పునరుద్ధాన దినమందు ఈ సాయంకాల సమయంలో నీ పాదాలు పట్టుకోవడానికి ప్రపంచంలో ఎన్ని కోట్ల మందికి లేదో ధన్యత నీ బిడ్డగా మాకు అనుగ్రహించారు. అందుని బట్టి స్తోత్రం. ఒక్కసారి నా తండ్రి ఈ స్థలాన్ని దేవా ఈ ప్రదేశాన్ని అంతటినీ ఇక్కడ చేరుతున్న బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ దృష్టిలో మీకేదైనా ఇష్టమైన కార్యముల క్రియలు ఉన్నట్లయితే నీ బిడ్డలుగా మమ్మల్ని స్థలాన్ని కడిగి శుద్ధీకరించి స్థలం లేకనైనా మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఈ స్థలంలో మీరే ఆకాశమ సింహాసనము భూమి యొక్క పాద పీఠముగా కూర్చోమని నీ బిడ్డలుగా మా అందరి చుట్టూ మీ దేవ దూతల కాపుదలు అగ్నిగుండ ప్రాకారం వేసి బంగారు కంచిని ఏమిని వేడుకున్న ప్రభా స్తోత్రం. మరి ముఖ్యంగా నా తండ్రి మీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేవా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మీరే సిద్ధహస్తులైతున్నానేనా మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో నానా ఏ బిడ్డను ఏ పనిముట్టుగా వాడుకోవాలని మీరు ఉద్దేశించారో ఆ యొక్క ప్రతి బిడ్డను కూడా దర్శించండి, సహాయం చేయండి. ముఖ్యంగా నేను ఎంతమంది బిడ్డలైతే దీనికి ప్రయాసపడి వారికి కావలసిన యొక్క ప్రతి కార్యములో కూడా పురికొల్పడానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఆ బిడ్డలను ముందుగా దర్శించి వారికి మీ తలంపులు మీరు ఆలోచనలు మీరు అనుగ్రహించి వారిలో మీరుండి దేవా ప్రతి కార్యములో కూడా మీ నామానికి మహిమ వచ్చినట్లుగా ఘనత వచ్చినట్లుగా దయచేయండి. మరి ఈనాడు ఎంతమందిని ఇక్కడికి సిద్ధపాటు చేసుకున్నారో మీ సన్నిధానానికి వారు కూడా వేగరమే త్వరగా రావడానికి దయచేయమని జరుగు కార్యక్రమం అంతట్లో మీరే అధ్యక్షత వహించి నడిపించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత తెచ్చుకోమని నీ బిడ్డలుగా మాకందరికీ మీ దీవెనలు దయచేయమని యేసు అను నామను బట్టి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.